ఎంకే వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ప్రవచనకర్త గరికపాటి గారు కొంత వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అది సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయ్యి వైరల్గా మారింది. ఆ మాటలు విన్న మేధావులు కానీ సమాజంలో కానీ ప్రముఖులు కానీ ఆ మాటలను ఖండించడం జరిగింది. మరి ఈ మధ్యాహ్న భోజనము ఇంకా సౌకర్యాలతోటి పేద విద్యార్థులకు ఎక్కువగా అందించండి, నష్టం ఏం లేదు. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరెవరన్నా ప్రభుత్వ పాఠశాలకు పంపించే తల్లిదండ్రులను అడగండి, మీ పిల్లలను మధ్యాహ్న భోజనం కోసమే పంపిస్తున్నామా, పిల్లలను చదువు కోసమే పంపిస్తున్నామా అని అడగండి. వారు ఏం చెప్తారు? మేము పిల్లలను చదువు కోసమే పంపిస్తామని 100% చెప్తారు. ఎందుకంటే మేము 30 ఏళ్ళ సర్వీసు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినాం. మధ్యాహ్న భోజనం అనేది విద్యార్థులకు ఒక సౌకర్యం మాత్రమే, ప్రభుత్వం కల్పించిన ఒక సౌకర్యం మాత్రమే. కానీ మొత్తం చర్చ అంతా మధ్యాహ్న భోజనం గురించే చర్చ జరుగుతుంది. మధ్యాహ్న భోజనంతో పాటుగా చదువు ముఖ్యం. చదివే ముఖ్యం అయినట్లయితే, చదివే బాగా తాగినట్లయితే మరి ప్రభుత్వ పాఠశాల లోపట నాణ్యమైన విద్య అందుతలేదు అని ఎందుకు అంటుండ్రు? తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్న భోజనం వల్ల సంఖ్య పెరుగుతుంది అనుకున్నాం, కానీ రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుంది. మరి దీనికి సమాధానము మేధావులు చెప్పగలరని నేను కోరుతున్నాను. నమస్కారం.